హాయ్ ఫ్రెండ్స్, వెండి చేపల కూర తయారు చేయే విధానం. ముందుగా వెండి చేపలను తల తోక తీసి నీట్గా పక్కన పెట్టుకోవాలి. తర్వాత బౌల్ నీళ్ళు వేసుకుని అందులో చేపలు నానబెట్టుకోవాలి. నానిన చేపల్ని ఈజీగా పై స్కిన్ అంతా తీసేయవచ్చు. ఇలా నానబెట్టడం వల్ల పులుసు అంతా నీట్గా వచ్చేస్తుంది. తర్వాత వాటిని పక్కన పెట్టుకొని కూరకు సరిపడిన 3 ఉల్లిపాయలు, 2 టమాటోలు, 3 పచ్చిమిర్చి నీట్గా కడుక్కొని ఫిలప్ చేసి బాగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన ఉల్లిపాయలు పక్కన పెట్టి స్టవ్ వెలిగించి మట్టి దాకా పెట్టుకొని అందులో నువ్వుల నూనె పోసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఈ చేపలు కడిగిన చేపల్ని ఆ నూనెలో వేసి బాగా వేపుకోవాలి. అందులో కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసుకొని వేపడం వలన చేపలు ఉప్పు, పసుపు, కారం బాగా పడుతుంది. ఇలా వేగిన చేపల్ని మనం ముందుగా వేపిన చేపలని పక్కన పెట్టుకోవాలి. దోరగా వేయించుకోవాలి చేపల్ని. ఇలా వేపడం వల్ల చేపలు నీసు వాసన ఉండదు. తర్వాత ఉల్లిపాయల్ని అదే నూనెలో వేసుకొని పచ్చిమిర్చి కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ బాగా మగ్గిన తర్వాత ముందుగా తరిగిన టమోటాలు కూడా వేసుకుని బాగా కలపాలి. తర్వాత వేపిన చేపలను కూడా అందులో వేసి ఉప్పు, కారం, పసుపు వేసుకుని చేపలకు బాగా పట్టించాలి. ఇలా మగ్గిన అందులో మనకి సరిపడినన్ని నీళ్ళు పోసుకొని చేపలను బాగా ఉడకనివ్వాలి. మూత పెట్టుకోవాలి. నిమ్మకాయ సైజు అంత చింతపండు కూడా నానబెట్టుకోవాలి. తర్వాత కూర బాగా దగ్గరికి వచ్చిన తర్వాత ముందుగా నానబెట్టిన చింతపండు రసం తీసుకుని ఆ కూరలో మనకు సరిపడినంత వేసుకోవాలి. తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనిస్తే చేపల కూర రెడీ అవుతుంది. దానిలో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటే ఎంతో టేస్ట్గా ఉంటుంది. ఇవి చెప్పుడు చేపల వల్ల ఉప్పు ఎక్కువనే పడుతుంది. ఈ టేస్ట్ ఉప్పు చేపల కన్నా ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ కూర ట్రై చేయండి.